ఈ వారం రాశి ఫలాలు 22 మార్చి 2026 నుండి 28 మార్చి 2026 వరకు, మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. రాశ్యాధిపతి కుజుడు లాభస్థానంలో బుధ, రాహువులతో కలిసి ఉన్నందువల్ల ఇంటా బయట ప్రాభవం బాగా పెరుగుతుంది. కొన్ని సమస్యల నుంచి, వివాదాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పలుకుబడి బాగా పెరుగుతుంది. వృధా ఖర్చుని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పిల్లల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన శుభ ఫలితాలు అందుతాయి. ఈ వారం మీకు నూతన ఉత్సాహం ఉంటుంది. పాత సమస్యల నుండి బయటపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. యోగం, జయ యోగం, పోటీల్లో మరియు పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. పూజ మరియు దైవం, శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ముందు దీపం వెలిగించండి. రామరక్షా స్తోత్రం పఠించండి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. రాశినాథుడు శుక్రుడు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం పెరిగే అవకాశముంది. రాజపూజ్యాలు కలుగుతాయి. సర్వత్రా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రుల వల్ల ధన నష్టం కలుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మాట విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. యోగం, సుఖయోగం, విలాస వస్తువుల ప్రాప్తి, గృహ సౌఖ్యం. అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. పూజ మరియు దైవం, మహాలక్ష్మీ దేవి ఆరాధన. శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రనామం పఠించండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. రాశ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలో కుజ, రాహువులతో కలిసి ఉండడం వల్ల విదేశీ అవకాశాలు సానుకూలంగా ఉండడం, విదేశాల పరంగా కలిసి రావడం జరుగుతుంది. దశమ స్థానంలో ఉచ్చ శుక్రుడి సంచారం వల్ల అనేక విధాలైన పురోగతి, అభివృద్ధి ఉంటాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల తీరుతెన్నులు సానుకూలంగా మారుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకోని పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. యోగం, జ్ఞాన యోగం, తేజస్సు, మేధస్సు పెరుగుతాయి. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. పూజ మరియు దైవం, శ్రీ మహావిష్ణువు ఆరాధన. రామనామాన్ని 108 సార్లు జపించండి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. రాశ్యాధిపతి చంద్రుడు మేష,
వృషభ రాశుల్లో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక సహాయం విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. భూమి సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. యోగం, ధర్మయోగం, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. అదృష్ట రంగు సిల్వర్, తెలుపు. అదృష్ట సంఖ్య 2. పూజ మరియు దైవం పార్వతీ పరమేశ్వరుల పూజ, సోమవారం అభిషేకం శ్రేయస్కరం. సింహరాశి, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. రాశ్యాధిపతి రవి అష్టమ స్థానంలో శని, శుక్రులతో కలిసి ఉండడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు, కానీ ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా పురోగతి బాగా మందగిస్తుంది. కుజుడి అనుకూలత వల్ల సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఉంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ధైర్యంతో ముందుకు సాగుతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. తండ్రిగారి వైపు నుండి ధన లాభం ఉంటుంది. యోగం, రాజయోగం, ప్రభుత్వపరమైన పనుల్లో గుర్తింపు. అదృష్ట రంగు నారింజ, ఆరెంజ్. అదృష్ట సంఖ్య 1. పూజ మరియు దైవం సూర్య భగవానుడికి నమస్కారం, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. కన్య రాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. రాశ్యాధిపతి బుధుడు షష్ఠ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం పెరిగినా పెరగకపోయినా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు, ఆర్థిక సంబంధమైన వాగ్దానాలకు, సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు పెరిగే అవకాశముంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు 1, 2 ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యోగం, కర్మయోగం, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. పూజ మరియు దైవం శ్రీ వినాయక స్వామి ఆరాధన, బుధవారం గరికతో పూజించండి. తులరాశి, చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. రాశ్యాధిపతి శుక్రుడు షష్ఠ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి.
అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో మార్పులు చేసి లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ప్రయాణాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త స్నేహితుల పరిచయం కలుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. యోగం, భోగ యోగం, ఆభరణాలు, వస్త్రాల కొనుగోలు. అదృష్ట రంగు స్కై బ్లూ. అదృష్ట సంఖ్య 7. పూజ మరియు దైవం దుర్గాదేవి ఆరాధన, లలిత సహస్రనామ పారాయణ చేయండి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ రాశ్యాధిపతి కుజుడు ఈ వారమంతా చతుర్థ స్థానంలో బుధ, రాహువులతో కలిసి ఉండడం వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయట ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల్ని మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంపన్న కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కోర్టు పనులు వేగవంతం అవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. యోగం, శౌర్య యోగం, సాహసోపేతమైన పనులు చేస్తారు. అదృష్ట రంగు మెరూన్. అదృష్ట సంఖ్య 8. పూజ మరియు దైవం ఆంజనేయ స్వామి ఆరాధన, మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, రాశ్యాధిపతి గురువు 7వ స్థాన సంచారం వల్ల పరిచయస్తుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉన్నత పదవి లభించే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆస్తి వివాదంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది, కానీ వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి తేలికగా పరిష్కారం అవుతుంది. సంతానపరంగా సంతోషం కలుగుతుంది. మతపరమైన యాత్రలు చేసే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. యోగం, భాగ్య యోగం, అన్ని పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. పూజ మరియు దైవం దక్షిణామూర్తి ఆరాధన, గురువారం గురు చరిత్ర పారాయణ చేయండి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. రాశ్యాధిపతి శని తృతీయ స్థానంలో, కుజ, బుధ, రాహువులు ధన స్థానంలో సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. గృహ, వాహన యోగాలకు అవకాశముంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ సజావుగా పూర్తవుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు 1-2 శుభ సమాచారాలు వింటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా చివరకు విజయం సాధిస్తారు.
స్థిరాస్తి విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. యోగం, ధైర్య యోగం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్ట రంగు ముదురు నీలం. అదృష్ట సంఖ్య 4. పూజ మరియు దైవం, శనీశ్వరుడికి నల్ల నువ్వుల దీపం వెలిగించండి. శివార్చన శుభకరం. కుంభరాశి, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. రాశ్యాధిపతి శని ధనస్థానంలో ఉచ్చ శుక్రుడితో, రవితో కలిసి ఉండడం వల్ల ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అపార్థాలు, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం పర్వాలేదు. కుటుంబపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. రుణ సమస్యలు తీరుతాయి. యోగం, కీర్తి యోగం, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదృష్ట రంగు వైలెట్. అదృష్ట సంఖ్య 8. పూజ మరియు దైవం, కాలభైరవ ఆరాధన, శివాష్టకం పఠించడం మంచిది. మీన రాశి, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ రాశిలో ఉచ్చ శుక్రుడి సంచారం, శని, రవులతో కలిసి ఉండడం, రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండడం వంటి కారణాల వల్ల కొద్ది శ్రమతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రుల సాయంతో పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. బంధువులకు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. యోగం, లాభయోగం, ఆకస్మిక ధన లాభం, కార్యసిద్ధి. అదృష్ట రంగు బంగారు రంగు గోల్డెన్. అదృష్ట సంఖ్య 3. పూజ మరియు దైవం, శ్రీ సీతారామ కళ్యాణం వీక్షించండి లేదా రామనామాన్ని స్మరించండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.